అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది అల హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజైతే వంట వచ్చి ఈరోజైతే చాలా వంటలు వండాలన్నమాట. చాలా అంటే చాలా రకాల వండాల. ఈరోజు పువ్వులు అయితే 4-5 పువ్వులు ఎక్కించినాను. 5 పువ్వులు సరిపోవటం లేదు. మరి ఒకటైతే నైట్ ఒకటి దింపాలన్నమాట. ఈరోజైతే 2 నెలలకైతే నేను భోజనం పంపాలి. 2 నెలలకు పంపమనింది. మరి ఈరోజైతే నేను ఏం చేస్తున్నాను చూడండి. చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. నేను 2 కూరలు అయితే తీసాను అనమాట. ఈ 2 కూరలు అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మరి ఈరోజు వంట అయితే చాలా వంట ఇవే కాదండి, ఇంకా చాలా అయితే వండాలన్నమాట. మరి టైం అయితే లేదు. పొద్దున్న 7ంటికి లేచి రాత్రి 12:30కు రూమ్కి పోయినాము. 7ంటికి లేచి వచ్చినాము. 7ంటికి లేచి వచ్చి అందరికి టిఫిన్లు పెట్టి మంచి కోక ఐటమ్స్ టిఫిన్లు చేసి టిఫిన్లు పెట్టి లోపల క్లీన్ చేసి మరి ఇంకా వంట రూమ్లోకి వచ్చాక ఈ టైం అయిందనమాట. నేను కానీ అయితే కొద్దిగా అయితే ఏదో ఒకటి చాయో బాయో బ్రెడ్ ఏదో ఒకటి తినేసాను. మరి తినేసి ఇప్పుడైతే ఇంకా వంట అయితే మొదలు పెడుతున్నాను అనమాట. నేను వంట అయితే చేయాలి. టైం అయితే అయిపోతుంది. మరి ఈరోజైతే నేనైతే ఈ 2 కూరలు అయితే కోవిడ్ స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మీరు కొన్ని దాన్ని తిందరు, సరేనా? మరి మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, సరేనా? మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇవ్వటం లేదు. మీ పెద్ద మనసు చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, సరేనా? మరి అయితే వీడియోలోకి పోదాము. మరి వంట అయితే టక్ చేయాలన్నమాట. మరి తొందరగా పక్కింటి వాళ్ళకి కాబట్టి తొందరగా ఇచ్చేసేయాలి భోజనము. వాళ్ళు ఏ టైంకి తింటారో మనకు తెలియదు కాబట్టి మా ఇంట్లో టైం అయితే 4 అలా అయితే అది మధ్యాహ్నం భోజనం తినాలక. మరి అటైతే చికెన్ బిర్యానీ అయితే చేసేద్దాము. మరి కూరలు అయితే కట్ చేయాలి మరి. సరే, వంట అయితే మొదలు పెట్టేద్దాం. లైక్ మాత్రం మర్చిపోకండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్, సరేనా? మరి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్లు అయితే రావటం లేదు. మరి ఒక లైక్ అయితే ఇది చేసుకోండి. నా ఛానల్కి అయితే మీ అందరి సపోర్ట్ మాత్రం నాకంటే చాలా అవసరము కావాలి, సరేనా? మరి ఒక లైక్ మాత్రం చేసుకోండి, నా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? మరి వంట అయితే మొదలు పెడతాము ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట మసాలా చికెన్కి. మరి ఉల్లిపాయలు పెరుగు అయితే నేను మిక్సీకి అయితే పట్టి మరి ఇలా అయితే కలిపి పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఇదైతే పొయ్యి మీద అయితే పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, కోయిటలు చికెన్ బిర్యానీ అనమాట. చాలా బాగుంది కదా. మాకు వచ్చి చికెన్ ఫ్రై చేశాను, అలాగనే మిరియాల రసం చేశాను, టమాటా రసము, అలాగనే వైట్ రైస్ చేశాను. మరి కోయటోళ్ళకి వచ్చి డుక్కుస్ చేశాను. మరి వీటిలోకి వాళ్ళకైతే పెరుగు చట్నీ అయితే చేయాలండి. కోయటోళ్ళకి మా బావకైతే ఇంకొక కూర చేయాలి. కూరగాయలన్నీ ఉడకబెట్టాలి ఉప్పు వేసి. మరి ఈరోజు వంట అయితే ఇదేనా.